హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రస్తుతం అమలులోకి వచ్చింది. ఇప్పటికే సర్వే పూర్తవగా ఇళ్ల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తుంది. మొత్తం 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనికి 22,500 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సందర్భంగా పెద్ద మొత్తంలో లక్షలాది దరఖాస్తులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో మొదట విడతలో సొంత స్థలం ఉన్నవారు పథకానికి అర్హులుగా గుర్తించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేశారు. మరోవైపు కొత్త రేషన్ కార్డులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే 4 పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అందులో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ కూడా ఉన్నాయి. ఇవి మార్చి 31లోగా అందించేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. అయితే ఆదిలోనే బ్రేక్ పడేటట్లు కనిపిస్తోంది. ప్రభుత్వానికి బీజేపీ నాయకులు ఎదురు తిరుగుతున్నారు. పథకాలను ప్రారంభించి 24 గంటలు కూడా కాకముందే బీజేపీ నాయకులు కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం నిధులు ఇవ్వదని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల్లో అప్పులు చేసిందంటే కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా 5 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఇవన్నీ కూడా పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తుందని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. అయితే ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కేంద్ర రాష్ట్రాల సమన్వయంతోనే ఈ పథకాలన్నీ అమలు చేయబోతోంది. ఇక కొత్త రేషన్ కార్డులకు కూడా కాంగ్రెస్ పార్టీ ఫోటోలు పెడితే ఇవ్వమని తేల్చి చెప్పారు. అవసరమైతే మేమే రేషన్ కార్డులు కూడా ఇస్తామంటూ బండి సంజయ్ చెప్పుకొచ్చారు. అయితే రేషన్ కార్డుల ద్వారా అందించే బియ్యం, సరుకులకు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. అంతెందుకు, గతంలో కూడా నిజామాబాద్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. ఈ సమయంలో రేషన్ అందించే కేంద్రాన్ని ఆమె సందర్శించారు. అక్కడ ఎందుకు మోడీ ఫోటో లేదు, ఎంపీ అరవింద్ ఫోటో లేదు? అధిక నిధులు ఇచ్చేది మేమే అయితే ఎందుకు బీఆర్ఎస్ కేసీఆర్ ఫోటోలు మాత్రమే పెట్టారని ప్రశ్నించారు. ఈ సంఘటన అప్పట్లో రాజకీయాల్లో కొత్త వార్కు దారితీసింది. తాజాగా బండి సంజయ్ కూడా అదే అంశంతో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల కోసం నిధులు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీకి లేఖ కూడా రాశారు. బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అసలు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం, పంపిణీ జరుగుతుందా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.